హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను గదా. హల్లెలూయా. బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఒక ప్రవచనాత్మకమైన వాక్కు ఏంటంటే, నిన్ను ఎన్నడూ విడువడు, ఆయన ఎడబాయాడు. ఈరోజు అందరూ నన్ను వదిలేశారు, కుటుంబ సభ్యులు వదిలేశారు, నా బంధుమిత్రులు వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఆ బాధలో ఆ యొక్క ఒంటరితనంలో నువ్వు ఉన్నావా? లేదు, దేవుడే నన్ను వదిలేశాడేమో అన్న ఆలోచనలో నువ్వు గనక ఉన్నట్టయితే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నిన్ను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవుడు మనిషి కాదండి నిన్ను అవమానపరిచి నిన్ను వదిలేయడానికి. చూడండి, మనుషులు ఏ విధంగా ప్రేమిస్తారంటే, నువ్వు అందంగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు, నువ్వు వారికి ఉపయోగపడతావంటే నిన్ను ప్రేమిస్తారు, నువ్వు వారికి సహాయకురాలుగా ఉన్నావు, నీ వలన ఏదైనా ఉపయోగం ఉందంటేనే నిన్ను ప్రేమిస్తారు. ఎస్, పీపుల్ లైక్ దట్. ప్రజలు ఆ విధంగానే ఉంటారు, మనుషులు ఆ విధంగా ఉంటారు. ఇది ఇప్పటి నుండి వచ్చిన స్వభావం కాదండి, ఇది ముందు నుండి ఉన్న స్వభావం. కానీ దేవుని యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆయన నిన్నుగానే ఇష్టపడుతున్నాడు, నిన్నుగానే ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తివి, ఒక మనిషివి, నీవు ఒక పర్సన్వి, నీకే అంత నీ కుటుంబ సభ్యుల పట్ల, నీ బంధువుల పట్ల అంత బాధ్యత కలిగి నువ్వు ఎవరిని వదులుకోవడానికి కొన్ని సమయాల్లో నువ్వు ఇష్టపడవు. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఏ విధంగా వదిలేస్తాడు? నిన్ను ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతి ఏదైనా, ఎస్ దేవుడు నన్ను వదిలేశాడు కావచ్చు అన్న ఆలోచన ద్వారా సాతానుడు నిన్ను మోసము చేస్తుంటే ఈరోజు తెలుసుకో, దేవుడు నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక్కసారి ఆయన వాగ్దానం చేస్తే అది యేసుక్రీస్తు నామములో అది నెరవేరుతూనే ఉంటుంది. దేవుడు నీ పక్షంలో వాద్యమాడుతున్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ దీవించును గాక. దేవుడి యొక్క ప్రవచనం ఆత్మీయ జీవితంలో నెరవేర్చును గాక.